ముఖ్యంగా మేము ఈరోజు తెలియజేయాల్సింది ఏంటంటే భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖకి మేము రాజీనామాలు చేస్తున్నాము. మేమంతా అన్ని ప్రాంతాలుగా అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులం కూడా పూర్తిగా మేము రాజీనామాలు చేస్తున్నాము. మాకు ఎలాంటి సభ్యత్వం కానీ ఏమీ లేదు. కండువా వేసుకున్నాం. తెలంగాణ భవన్లో మేమంతా జాయిన్ అయ్యాం. ఏడాది పాటు ఈ రోజుతో కలిస్తే ఏడాది పాటు మేము గ్రామాల్లో, పట్టణాల్లో అనేక సమస్యల మీద మేము తిరిగాము, పనిచేసాము, పోరాటం చేశాము. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తెలంగాణ సంబంధించి కేసీఆర్ గారు 17 మంది ఎంపీలను ఇస్తానన్నప్పటికీ కూడా ఇక్కడున్న వైసీపీ 23 ఎంపీలు ముందుకు రాని కారణంగా ప్రత్యేక హోదా రాలేదు. అందువల్ల ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, రాయలసీమ వెనకబడతనం కానీ, ఉత్తరాంధ్ర వెనకబడతనం సంబంధించి పోరాటాలు చేస్తున్నాం. మేము మిలిటెంట్ పోరాటాలు చేశాము. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కష్టాల్లో ఉంది కాబట్టి ఇక ఎంత మాత్రం కూడా పార్టీ అధ్యక్షుల వారేమో బంజారీస్ రోడ్ నెంబర్ 36లో ఉంటున్నారు కాబట్టి మాకు అందుబాటులో అధ్యక్షుల వారు ఉండడం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దిశ నిర్దేశం చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇక గతి లేని పరిస్థితుల్లో మేము భారత రాష్ట్ర సమితి పార్టీకి మేమంతా రాజీనామా చేస్తున్నాము. ఇవాళ రాజీనామా కొంతమంది చాలా మటుకు చేసేస్తారు, మిగిలిన వాళ్ళలో మేము చేస్తున్నాము. నాతో పాటు మాసాబత్తల శ్రీనివాస్ గారు, షేక్ బాషా గారు, అలాగే డాక్టర్ వెస్లీ గారు, అలాగే శ్రీరాములు గారు, మల్లేశ్వరరెడ్డి గారు, మంగయ్య గారు, వీళ్ళంతా అన్ని ప్రాంతాల నుంచి ఉన్నాము. నేను ఇవాళ కన్నా ఇప్పటికైనా నేను కోరుకునేది ఏంటంటే జాతీయ పార్టీ కదా అని మేము వచ్చాము, జాతీయ పార్టీ సమస్యలు తీరుస్తారు కదా అని మేము వస్తే తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ శాఖను నిర్లక్ష్యం చేయడం కారణంగా మేము నష్టపోయాం. కాబట్టి భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక నమస్కారం, ఒక దండం.